కట్టమైసమ్మ టెంపుల్ వద్ద ఇక్కడ జరిగిన దాడి కేసు సపోర్ట్ గా జోగినిలో శివశక్తులు అందరూ కూడా వచ్చారు. ఒకసారి మాట్లాడడం మనతో పాటు ఉన్నారు. సో ఏం చెప్తారమ్మా, ఈ విధంగా దాడి జరిగింది ఇక్కడ కంప్లీట్ గా, సో పోలీస్ అధికారులు వాళ్ళని తీసుకెళ్లి రిమైండ్ చేస్తామని చెప్పేసి చెప్తారు, ఏం చెప్తారు? నమస్తే అండి, నా పేరు జోగిని అనురాధ. నేను బోడుపల్లి నుంచి వచ్చిన. ఇక్కడ అమ్మవారు సఫీల్ కూడా మైసమ్మ టెంపుల్ దగ్గర ఇట్లాంటి వివాదాలు జరిగినాయని చెప్పి వచ్చాము. మేము చాలా బాధాకరమైన విషయం ఇదంతా. ఎందుకంటే మేము ఊకున్న కొద్దీ ఇంకా ఒక సంఘటన మర్చిపోతున్నాం అనగానే ఇంకో సంఘటన చేస్తున్నారు. ఇది కావాలని చేస్తున్నదే ఉన్నట్టు కొడుతుంది. కానీ మాత్రం మేము శివశక్తులం జోగినిలో మాత్రం చాలా మేము ఖండిస్తున్నాము, ఆగ్రహంగా ఉన్నాము. మేము రేపు కూడా అమ్మవారి మైసమ్మ తల్లికి కూడా మేము బోనాలు సమర్పించుకోవడానికి కూడా మేము సిద్ధమైనాం. అమ్మవారికి శుద్ధి కార్యక్రమానికి కూడా మేము జలధార కూడా తీసుకొని వచ్చి, గంగ కూడా తీసుకొచ్చి అమ్మవారిని కూడా శుద్ధి చేసుకొని, అమ్మవారి పసుపు కుంకుమలు వేసి, అమ్మవారి పూలదండ వేసి మేము పూజలు కూడా జరిపించుకోవడానికి సిద్ధమైనాం అనమాట. వరుసగా జరుగుతున్నాయి ముత్యాలమ్మ కావచ్చు, దాంతో రెగ్యులర్ గా మళ్ళీ ఇట్లా జరుగుతున్న ఘటనలు ఏం చెప్తారు? ఈ ఘటనలు ఇది ప్రభుత్వం ఏమి ఇట్లా స్పందిస్తలేదు కాబట్టి మాకు ప్రభుత్వం మీద చాలా కోపంగా ఉన్నాము. మేము సంతృప్తి లేకుండా ఉన్నాము. ఎందుకంటే ఒకవైపు బాగు చేస్తుంది అన్నట్టుగానే ఉన్నది, కానీ మళ్ళీ ఒక వైపు మాత్రం తల మీద మాత్రం ఒక రాళ్ళు వేసినట్టు చేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం స్పందించి ఇటువంటి కార్యక్రమాలు కాకుండా మాత్రం చూసుకోవాలి. మా హిందూ దేవస్థానాలు, దేవాలయాలు, దేవీ దేవతల విగ్రహాలు కూడా ఎవరైతే మాటల పరంగా కూడా చేస్తున్న నినాదాలు చేస్తున్నారో అవన్నీ కూడా ఖండిస్తున్నాం. మేము అవన్నీ కూడా తక్కువ చేయాలి. సోషల్ మీడియాలో కూడా మా పైన కూడా, మా శివశక్తుల పైన కూడా, జోగినుల పైన కూడా ఇటువంటి విమర్శలు చేస్తున్నారు కదా, అవన్నీ కూడా ఖండిస్తున్నాం మేము. మీరు చెప్పండి, అంటే ఇట్లా వరుసగా జరుగుతున్న ఘటనలో సో అతను అతి స్థిమితం లేని వ్యక్తులు చేస్తున్నారు అని చెప్పి పోలీస్ అధికారులు చెప్తారు, ఏంటి? వెనకటికి మా పెద్దలు ఒక సామెత చెప్పిండ్రు, మా సాట్ల తౌడు పోసి కుక్కల కొట్లాట పెట్టిండ్రంట. అంటే ప్రభుత్వాలు కానీ తెలిసిన వాళ్ళు పెద్దవాళ్ళే ఇప్పుడు ఇక ఈ దారుణం జరిగింది. ఈ దారుణం జరిగినాక తర్వాతకి మా శివశక్తులు వచ్చి పోరాడి మేము బదలామవుతున్నాము. శివశక్తులు వచ్చి ధర్నా ఇస్తే బదలామవుతున్నాము. మరి అదే ప్రభుత్వం వాళ్ళు పెద్దవాళ్ళు ఏమంటున్నారంటే మతి స్థిమితం లేదు అని చెప్పేసి కప్పిపుచ్చుకోవడానికి. అదే వాళ్ళు హిందువులు అయినుంటే, వాళ్ళకు ధర్మం మీద వాళ్ళకు ఆసక్తి ఉంటే వాళ్ళు కూడా వెంటనే స్పందించి కత్తికో కండగా నరుకుతుండ్రి. వాళ్ళు నరుకుతుండ్రి, ఆదేశాలన్నా ఆమోదం చేస్తుండ్రి. వాళ్ళు ఆదేశాలు ఆమోదం చేయట్లేదు. వాళ్ళు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదు. ఏంది అంటే మతి స్థిమితం లేనిది అని ముద్ర వేస్తే మేము చేతిలో గాజులు వేసుకొని ఉన్నామా? మేమంత చేతగాని వాళ్ళ లెక్క కనబడుతున్నామా? హిందువులు అందరు ఏ రీతిగా కనబడుతున్నారు వాళ్ళకు మేము ప్రశ్నిస్తున్నాం. వాళ్ళు మాకు సరైన న్యాయం చేస్తారా? తెలంగాణ ప్రజలందరికీ ఉటంగా ఏడైతే కట్టమైసమ్మ దగ్గర ఈ అన్యాయం జరిగిందని మీడియా త్రూ అందరికీ తెలిసిందో, మాకు న్యాయం కుట్టంగా మంచిగా జరిగింది అని చెప్పేసి తెలంగాణ ప్రజలందరికీ కుట్టంగా తెలిసేటట్లుగా, ఎరకయ్యేటట్లుగానే మాకు న్యాయం జరగాలి. అంటే ఏ విధంగా న్యాయం అంటే ఏ విధంగా కావాలనుకుంటారు? ఏ విధంగా అంటే మళ్ళీ ఇంకొకసారి ఇటువంటి ఘర్షణలు జరగకూడదు, దేవాలయాల పైన దాడులు జరగకూడదు, ఇటువంటి మలమూత్ర విసర్జనలు చేయడం కానీ, యూరిన్ చేయడం కానీ, తర్వాతకి విగ్రహాలు ధ్వంసం చేయడం కానీ, ఇవన్నీ కేవలం ఒక మతస్థులు మాత్రమే చేస్తున్నారు. హిందూ మతస్థులు మాత్రం వాళ్ళ గుళ్ళపైన వాళ్ళైతే దాడులు చేయట్లేదు. హిందూ మతస్థులు వేరే మతాలపైన, గుడిలపైన దాడులు చేయట్లేదు. ఇది కావలసుకొని ఆ మతం నుంచి వెళ్ళి చేపిస్తున్నారా, లేకపోతే హిందూ ముస్లిం సోదరుల మధ్యలో గొడవ పెంచడానికి ఇది చేస్తున్నారో, ఇది బయటికి వాళ్ళు ప్రభుత్వం నుంచి వెళ్ళి తీస్తారా? లేదు అంటే మాకు అప్పచెప్పండి, మా శివశక్తులకు అప్పచెప్తే మేము న్యాయం ఏ రీతిగా అయితే చేసుకుంటామో ఇంకొకసారి ఏ మతస్థుడు మా దేవి దైవతల పైన గిర్చపరిచినా, మా ఏమన్నా తక్కువ చేసి మాట్లాడినా నాలుగే తెగ్గొచ్చే మేము చూపించినాకనే ఆ రీతిగా నన్ను మాకు న్యాయం చేయండి. లేకపోతే ఇంకొకసారి ఇటువంటి దేవాలయాలకు మీరు ఇప్పుడు ఈ ఘర్షణ అయినాక ఎట్లయితే పోలీస్ వాళ్ళని, ఆర్మీ వాళ్ళని ఎట్లయితే సెక్యూరిటీగా పెడుతున్నారో ప్రతి ఒక్క టెంపుల్స్ కి ఇవ్వటంగా అట్లనే పాస్ చేయమని చెప్పండి. మీరు చెప్పండి, అంటే కంటిన్యూగా ముత్యాలమ్మ టెంపుల్ జరుగుతా ఉన్నాయి, అయినా సరే మీరు ఈ విధంగా న్యాయం జరగాలని చెప్పి సపోర్ట్ చేస్తామని చెప్పారు, కానీ ఆయన చేయలేని పరిస్థితి. సో ఇప్పుడు కూడా ఇక్కడ మీరు సేమ్ అదే తీరుగా న్యాయం కావాలంటారు, కానీ ఇప్పుడు కూడా చేస్తారని నమ్మకం ఉందా? గత సంవత్సరం మన 2025లో మనకి అది కుమ్మరిగూడ ముత్యాలమ్మ టెంపుల్లో మీరు చూసారు, ఒక ముస్లిం వ్యక్తి వచ్చి అక్కడ అమ్మవారి కాళ్ళ మీద పెట్టి ధ్వంసం చేసినాడు.
అది మరవక ముందుకే సమస్య మొదలు అయిందో లేదో అప్పుడే మా ఇక్కడ నేర్మేట్ సరౌండింగ్ లో మనకి కావాల్సిన మేము కొలిసే అమ్మవారు పొద్దున్న లేస్తే మేము వచ్చే దారిలో ఉండే అమ్మవారు ఏమి కట్టమైసమ్మ తల్లి అమ్మవారికి మేము మొక్క అమ్మవారి ఇంత దారుణంగా వాడు ఇట్లా చేసిందంటే మాకు మాత్రం చాలా బాధగా ఉంది. కాకపోతే వాడిని కఠినంగా శిక్షించాలి. మేము ఒక్కటే కోరుకుంటున్నాం, మాకు ఎటువంటిది ఏమి లేదు. వాడిని మీరు పోలీసు మీరు పిచ్చోడు అంటారు, వాడు పిచ్చోడు కాదు. మొన్న కూడా కుమ్మరిగూడెం ముత్యాలమ్మ టెంపుల్ ఆడు పిచ్చోడు అని చెప్పారు, ఆడు పిచ్చోడు కానే కాదు. ఇప్పుడు కూడా పిచ్చోడు అని చెప్తారు. వాడు పిచ్చోడు ఎందుకు అవుతాడు? వాడు పిచ్చోడు అయితే ఇలా చేస్తాడా? ఎవరైనా సరే అదే మేము టెంపుల్స్ వచ్చి మేము ఏమైనా చేస్తున్నామా? చేయట్లే కదా. మేము ఎవరైనా సరే ముస్లిం వాళ్ళైనా సరే క్రిస్టియన్ మేము అందరం బాయ్ వెహన్ అని చెప్పి మేము తిరుగుతున్నాం, కలిసి కట్టుగా మేము తిరుగుతున్నాం. అవునా కదా? మీరు కూడా అలానే ఉండాలని కోరుకుంటున్నా. కాకపోతే మాకు ఇలా చేస్తుంటే మాకు చాలా బాధ. ఇప్పుడు మీరు ఇక్కడ చేస్తున్నారు, మీరు ఎంతమంది గ్యాంగ్ ఉన్నారో మాకు తెలియదు. మీరు ఎంతమంది ఉన్నారో ఇక్కడ, మీరు ఎక్కడెక్కడ టెంపుల్స్ లో మీరు టార్గెట్ పెట్టినా మాకు తెలియదు. కాకపోతే మా అమ్మవారికి నాకు న్యాయం జరగాలి. మేము ఇప్పుడు పెద్ద ఎత్తున మేము శివశక్తులం అందరం కలిసి మేము ఇక్కడికి వచ్చినాం. కట్టమైసమ్మ టెంపుల్ కాడికి మేము భారీ ఎత్తున రేపు ఉదయం 10 గంటలకి మేము రేపు భారీ ఎత్తున శివశక్తులం జోగులు అందరం కలుసుకొని మేము బోనాలు చేయబోతున్నాము. అమ్మవారికి శాంతి పెట్టబోతున్నాము. అమ్మవారికి అభిషేకాలు నిత్య అభిషేకాలు చేసి హోమాలు యజ్ఞాలతో అన్ని విధాలా మేము పూజించి అమ్మవారికి శాంతి పెట్టాలనుకుంటున్నాం. అంటే చూసుకుంటే ఈ ఘటనలో చూసుకుంటా అంటే కంప్లీట్ ఇక్కడ మన తెలంగాణ కావచ్చు, హైదరాబాద్ ముస్లింలు కాదు కానీ బయట నుంచి వచ్చిన వాళ్ళు, సో వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, రోహింగ్యాలు ఇలాంటి ముస్లిం వాళ్ళు చేస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ ఒక ముస్లిం అతను నిన్న వచ్చి అతను చెప్పాడు, సో మా ముస్లింలు మన ముస్లింలు కాదు, మన గుళ్ళని మనం దర్శనం వేరే వాళ్ళు వస్తున్నారు అని సేమ్ చెప్తారు. అలాంటి వాళ్ళకి వేరే వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదంట. వాడు ఇక్కడ బతకనికి వచ్చాడంటే ఇక్కడ షాప్ పెట్టుకున్నాడు అవంట. వాడు షాప్ పెట్టుకొని ఇక్కడ ఉండి వాడు టార్గెట్ పెట్టుకొని వానికి ఎవరు స్నేహం ఉన్నదో వాని త్వరలో వానికి ఎవరి హ్యాండ్ ఉన్నదో తెలియదు మనకి. దాని ప్రకారంగా వాడు పక్కడిగా ప్లాన్ తోటే వాడు చేసిన తర్వాత ఇది జరిగిన తర్వాత కూడా వాళ్ళు పోలీసు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. వాడు PS లో వాడు ఉన్నాడు. కాకపోతే వాడికి శిక్ష పడాలి అంతే. ఒకటే మేము కోరుకునేది, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి ఒకటే కోరుకునేది ఏంటంటే మన శిక్ష పడాలి, మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటాం.